ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శివకృష్ణ, మా ఊరు ఇందుపల్లి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం అందరికీ. ఈరోజు మీకు చూపించబోయే వంటకం పేరు గోంగూర ఎండు చేపలు. గోంగూరలాడే గోంగూర ఎండు చేపలు ఎలా తయారు చేయాలో చూసి తెలుసుకుందాం. ఓకే, కమాన్. 1/2 కిలో ఎండు చేప ముక్కలు, 5 రూపాయల గోంగూర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, నూనె, తగినంత ఉప్పు, సరిపడా కారం, చిటికెడు పసుపు. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా పొయ్యి అంటించుకోవాలి. కళాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత శుభ్రపరచుకున్న ఎండుచేప ముక్కల్ని నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి. నూనెలో బాగా వేయించుకోవాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత అవన్నీ తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కళాయిలో కొంచెం నూనె ఉంచుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో రెండు బాగా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. వేగనివ్వాలి. బాగా ఎర్రగా వేగేటట్టు వేగనిచ్చాలి. బాగా ఎర్రగా వేగనియండి. బాగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుని తర్వాత ఉప్పు, అలాగే ఉప్పు వేసిన తర్వాత సరిపడా కొంచెం కారం, సరిపడా వేసుకోవాలి. 3 వేసుకుని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని వేడి నీళ్ళు పోసుకొని బాగా ఉడకనివ్వాలి. కొంచెం వేడి నీళ్ళు బాగా మరిగించాలండి. వేయించుకోవాలి. మరిగిన వేడి నీళ్ళలో శుభ్రం చేసుకున్న గోంగూరని వేసుకొని కలుపుకోవాలి. గోంగూర చక్కగా శుభ్రంగా కడుక్కొని వేసుకొని కలుపుకోవాలి. గోంగూర కూడా బాగా ఉడకనివ్వాలండి. గోంగూర బాగా ఉడకనివ్వాలండి. బాగా మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. కాసేపు మూత పెడదాం. బాగా ఉడికిన తర్వాత చూద్దాం. ఉడికిన గోంగూరలో మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఎండుచేప ముక్కలను వేసి కలుపుకోవాలి.
బాగా కలుపుకొని పెట్టుకోవాలి. బాగా ఉడకనివ్వాలి. ఎండు చేపల ముక్కలు కూడా బాగా ఉడికితే ఆ స్మెల్, ఆ టేస్ట్ చాలా వెరైటీగా, చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఉడకనిచ్చాలండి. ఉడికిన తర్వాత చూసుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. గుమగుమగా ఆడే గోంగూర ఎండు చేపలు రెడీ అండి. ఇలాగే మనం చాలా రకాలుగా, చాలా పద్ధతుల్లో చేసుకోవచ్చు. మీరు కూడా ఇళ్ళల్లో ఇలా చాలా సింపుల్ పద్ధతుల్లో గోంగూర ఎండు చేపలు చాలా రకాలుగా మంచి మంచి టేస్ట్తో చేసుకోవచ్చు. ఇలాగే చాలా సింపుల్గా, చాలా సింపుల్ పద్ధతుల్లో చేసుకునే ఐటమ్స్ మీకు నా రాబోయే వీడియోస్లో చూపిస్తాను. ప్లీజ్ షేర్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.